వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ నుంచి తాడేపల్లి, తాడేపల్లి నుంచి పులివెందుల, పులివెందుల నుంచి యలహంక ప్యాలెస్ బెంగళూరు, బెంగళూరు నుంచి మళ్ళీ తాడేపల్లి. ఎందుకు ఇంత జంపింగ్లు అనేది అర్థం కావట్లేదు. సరే వచ్చిన తర్వాత అయినా సరే కొంత మనశ్శాంతిగా మనిషి కుదుట పడ్డాడా అంటే మళ్ళీ తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో వాలంటీర్లను ఎవరినో కలుస్తానికి వెళ్తున్నాడంటే అది వేరు. కానీ తన తోటి సహచరుడైనటువంటి ఒక పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అందరికీ తెలిసిందే, మాచర్ల నియోజకవర్గం అక్కడ ఈవీఎంలో ధ్వంసమే కాదు చాలా రకాలైనటువంటి కేసుల్లో ఆయన నిందితులుగా తేలింది. ఇప్పుడు ఆయన్ని కలుస్తానికి జగన్ ఎందుకు వెళ్తున్నాడు, దీని వెనక ఉన్నటువంటి ఒక ఆంతర్యం ఏంటి అనేది మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం జగన్ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్, వైఎస్ జగన్ ఇంకా మారలేదా, ఇక మారడా అనేటట్లుగా తన ప్రవర్తన కనిపిస్తూ వస్తుంది. అసలు వచ్చిన తర్వాత ఎవరన్నా సరే ఏదైతే గాయపడ్డ వాళ్ళని చెప్పేసి ఏదో వైసీపీ వాళ్ళు గాయపడ్డారని చెప్పి వాళ్ళు ఏదో ప్రచారం చేసుకుంటారు, వాళ్ళని కలుస్తానికి వెళ్ళలేదు. సరే పోనీ వాలంటీర్లే మాకు సంబంధించినటువంటి ఒక సెలబ్రిటీలు అని చెప్పేసి అన్నాడు, వాళ్ళని కలుస్తానికి వెళ్ళలేదు. ఇంకా ఏదైనా సరే ఉన్నటువంటి సమస్యల మీద అయితే అతనికి కలుస్తానికి వెళ్ళలేదు. కానీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచర్లకు సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే, ఏదైతే ఈవీఎం ధ్వంసమే కాదు చాలా రకాలైనటువంటి అరాచకాలలో ఆయన నిందితుడు. అయితే ఇలాంటి వెళ్ళి కలుస్తున్నాడంటే జగన్ మానసిక స్థితి ఎలా ఉంది అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఒక సామెత ఉందండి, మీ స్నేహితుల గురించి చెప్పండి నేను మీ గురించి చెప్పగలుగుతానని ఒక మేధావి తత్వవేత్త చెప్పాడు. అంటే మనం ఎవరి మధ్య అయితే తిరుగుతామో చెబితే ఆ వ్యక్తుల మనస్తత్వాన్ని బట్టి మన మనస్తత్వాన్ని ఎవరైనా చెప్పగలుగుతారు. ఇప్పుడు ఆయనది కూడా ఎట్లా ఉందంటే ఇట్లాంటి వ్యక్తులు ఆయనకు కావాలి. ఆయన చేసిన అరాచకానికి రాష్ట్రం అంతా చీకొట్టింది. ఆయన్ని చీకొట్టమే కదా, అలాంటి పార్టీ ఆ వ్యక్తి ఏ పార్టీలో అయితే ఉన్నాడో, ఏ పార్టీ అయితే అట్లాంటి వ్యక్తులను ప్రోత్సహిస్తుందో వాళ్ళు కూడా చీకొట్టింది. అటువంటి వ్యక్తుల్ని ఆ సందర్భంలో ఈయన కనీసం ఖండించాలి ఆ సంఘటనని. ఇప్పుడే కాదు, ఎన్ని అరాచకం పనులు చేసినా మినిస్టర్స్ కానీ ఎమ్మెల్యేస్ కానీ, లేకపోతే డోర్ డెలివరీ చేసినా, లేకపోతే బలహీన వర్గాల మీద, ట్రైబల్స్ మీద, మైనారిటీస్ మీద దాష్టికాలు చేసిన ఎమ్మెల్యేస్ కానీ పోలీస్ అధికారులు కానీ ఆయన ఖండించిన సందర్భమే లేదు. తర్వాత ఇలాంటి క్రిమినల్స్ ఎక్కడెక్కడ ఉంటే వెళ్ళి వాళ్ళని కలిసి వస్తున్నాడంటే ఆయన మనస్తత్వానికి మనం విశ్లేషించాల్సిన అవసరం లేదు. అసలు ఇవాళ ఆయన చేసిన పనికి నా పార్టీ ఓడిపోయింది. ఆ రోజు ఎప్పుడైతే అక్కడ దౌర్జన్యం చేశాడో ఆ పార్టీ మీద ఇంకా ప్రజలకి ఏహ్యభావం ఏర్పడింది. దాంతో ఓడిపోయిన వ్యక్తిని నేను అసలు కనీసం మేము పార్టీ నుంచి సస్పెండ్ చేశామని కూడా చెప్పకుండా కేంద్ర ఎన్నికల సంఘం అయినా ఢిల్లీ నుంచి స్పందిస్తుంది. కానీ సొంత పార్టీ నాయకుడు, పార్టీ అధినేత, మా పార్టీ శాసనసభ్యుడు ఇలా ప్రవర్తించడం మాకు కూడా సిగ్గుచేటుగా ఉంది, ఆయన్ని మేము పార్టీ నుంచి సస్పెండ్ చేశామని ఒక ప్రకటన చేస్తాడేమోనని కనీసం ఆశించారు. ఇప్పటికైనా ఇప్పుడు ఎన్నికల ఓటమి తర్వాత ఆయన చేయాల్సింది ఏంటంటే ఇటువంటి వ్యక్తులు చేసిన సంఘటనలన్నీ కూడా లిస్టు రాసి వీటిని అన్నింటినీ కూడా ఇప్పటికైనా ఆలస్యమైనా నేను ఖండిస్తున్నాను, ఇందుకు బాధ్యులైన శాసనసభ్యులు అవ్వచ్చు, నా సొంత తమ్ముడే కావచ్చు, నేను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నానని ఒక ధైర్యమైన మాట ఎక్స్పెక్ట్ చేస్తారు ఎవరైనా. ఈయన్ని కూడా చాలా మంచి వ్యక్తి, సౌమ్యుడు, శుద్ధ పూస, ఇంకా ఏ వర్ణనలు చేశాడు అవన్నీ నాకు రావు. వాళ్ళ తమ్ముడు అవినాష్ రెడ్డి గురించి కూడా ఈయన హత్యా నేరంలో లేడని నేను నమ్ముతున్నాను. చిన్నపిల్లవాడు చాలా కుటుంబంలో కల్లా, కానీ చాలామంది ఈయన్ని టార్గెట్ చేసి బాధలు పెట్టారు, నేను నమ్మబట్టే ఈయనకి సీట్ ఇస్తున్నానని కూడా ఇచ్చాడు. అంటే ఈయన ఇంత సర్టిఫికెట్ ఇచ్చినాడు కానీ కేసు మాత్రం ఆమె సిబిఐ 8th అక్యూజ్డ్గా పెట్టింది, 8వ ముద్దాయిగా. ఈ మాట వెళ్ళి సిబిఐ ముందు ఆయన ఎందుకు చెప్పలేకపోయాడో మనకు అర్థం కాదు. సిబిఐతో చెప్పాలి, ప్రజలతో చెప్పే కన్నా ప్రజలు పెట్టాలి. ఆయన 8వ ముద్దాయిగా సిబిఐ పెట్టింది. మీరు ఎలా పెట్టారో మాకు తెలియదు బాబు, నాకు తెలుసు చచ్చిపోయిన ఆయన నా చిన్నాన్న, ఇతను ఇంకొక చిన్నాన్న కొడుకు, మేమంతా ఒక కుటుంబం, ఒక్క కన్ను ఇంకో కన్ను పొడుచుకుంటుందా అని చెప్పాడు కదా అసెంబ్లీలో. పొడవదు కదా, ముక్కు అడ్డం ఉంటుంది కదా, ఈ కన్ను ఇటు ఉంటుంది, ఈ కన్ను ఇటు ఉంటుంది. కాబట్టి ఒక కన్ను పొడవలేదు, నాకు ఆ సిద్ధాంతం తెలుసు, వీడు కూడా నా చిన్నాన్న కొడుకు, మీరు ఆ అక్యూజ్డ్ నెంబర్ 8 నుంచి తను తొలగించండి, నేను సీట్ ఇచ్చి మళ్ళీ గెలిపించి పార్లమెంట్కి కూడా పంపిస్తున్నాను ఇప్పుడు రెండోసారి. అదే ఆయన చెప్పట్లా. ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని వెళ్ళి ఆయన పరామర్శించడం కన్నా ఆయన మాచర్ల నియోజకవర్గంలో కనుక ఈయన బాధితులను పరామర్శిస్తే ఆయనకి రాజకీయంగా లబ్ధి చేకూరేది, ఈయన వ్యక్తిత్వం అనేది తెలిసేది.
ఈ మా శాసనసభ్యుడి మూలన మీరు గత 15 ఏళ్ళుగా చాలా అకృత్యాలకు గురయ్యారు, హత్యలకు జరిగినాయి, అనేక దౌర్జన్యకర సంఘటనలు జరిగినాయి, నాయకుల మీద జరిగినాయి, కార్యకర్తల మీద జరిగినాయి, ఎన్నికలప్పుడు కూడా జరిగినాయి. నేను అప్పుడు రాలేకపోయాను. ఇప్పుడైనా సరే నేను మళ్ళీ రాజకీయాల్లో కొనసాగుతున్నా కాబట్టి ఇటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లాంటి వ్యక్తిని కానీ, అలాంటి దౌర్జన్య సంఘటనలు కానీ, అలాంటి నియంతృత్వ పోకడలు కానీ, ఆయన స్పెషలిస్ట్ అండి ఈ ఓదార్పు యాత్రలు చేయటంలో. అలాంటిది మరి మాచర్ల నియోజకవర్గం విజయవాడకి ఎంత దూరం అండి? మాచర్ల నియోజకవర్గం పక్క జిల్లాలోనే కదా ఉంది. వెళ్ళి మరి వాళ్ళని పల్నాడులో బాధితులు కనుక పరామర్శిస్తే ఇందుకు ఈయన సపోర్ట్ లేదు జగన్మోహన్ రెడ్డిది, అప్పటి ముఖ్యమంత్రి దాన్ని జనం నమ్మేవాళ్ళు. అంటే ఇప్పుడు దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే ఈయన నెల్లూరు వెళ్ళి అందరిని వదిలిపెట్టి ఇప్పుడు ఆయన్ని నమ్ముకుని రిజైన్ చేసిన 1,00,000 మంది వాలంటీర్ల కన్నా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఒక్కడ వ్యక్తి ఎక్కువ అండి. ఇప్పుడు ఆయన చేయాల్సింది ఏంటి? ఎక్కడికక్కడ జిల్లాల్లోకి వెళ్ళి నన్ను నమ్ముకుని మీరు రాజీనామా చేశారు, మీ ఉద్యోగాలు కోల్పోయారు, ఏదో ఒక రకంగా మీకు నేను ఆ ఉపాధి కల్పించే ప్రయత్నం చేస్తాను, మళ్ళీ ఈసారి కనుక గెలిచినప్పుడు నేను మీకు అష్యూరెన్స్ ఇస్తున్నాను, ఉద్యోగం ఇస్తాను, అప్పుడు రాక మీరు ఆత్మహత్యలు లేకపోతే ఇలాంటి అకృత్యాలకు పాల్పడబాకండి, నేను అండగా ఉంటాను, అవసరమైతే మా తండ్రి గారి పేరు మీద ఉన్న ఆస్తులు ట్రస్టులు ఉన్నాయి మాకు, వాటిని మీకు నేను వాటి నుంచి మీకు పేమెంట్ ఇచ్చే ఏర్పాటు చేయిస్తాను ప్రతి జిల్లాలోనూ, మీరు దిగులు పడొద్దని కదా చెప్పాలి. వాళ్ళు చిన్నాళ్ళు 5,000, ఇప్పుడు ఆయన 10,000 ఇస్తానన్నాడు కానీ మేము కూడా 10,000 ఇస్తాం. ఉద్యోగం పోయిందనుకు బాధపడద్దు, నా వల్ల ఏ కుటుంబం నష్టపడటం నాకు ఇష్టం లేదు, కష్టపడటం అంతకన్నా ఇష్టం లేదు. తర్వాత మా శాసనసభ్యులు చేసిన పని మూలన నేను ఓటమి చెందాను. ఏ నియోజకవర్గాల్లో టాప్ ప్రయారిటీ ప్రాధాన్యత క్రమంలో ఇట్లా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లాగా దాష్టికాలు చేసిన నియోజకవర్గాలని ఎంపిక చేసుకుని ఆ నియోజకవర్గాల్లో గతంలో దానికన్నా ఇది ఎక్కువ. వైఎస్ఆర్ గారు చనిపోతే రాజశేఖర రెడ్డి గారు అది కొంతే నష్టం, కానీ వీళ్ళు వ్యక్తిగతంగా నష్టపడ్డారు, కుటుంబ సభ్యులను కోల్పోయారు, దౌర్జన్యాలకి గురయ్యారు, ఒక నియంత్రిత పాలనలో మగ్గిపోయారు. వాళ్ళకి కొంచెం నైతిక మద్దతు ఇచ్చుంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిష్ట పెరిగేది. ఇప్పుడు ఆయన ఎవరు కీర్తించేవాళ్ళు లేరు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని, ఈయన తప్ప. ఇప్పుడు వెళ్ళి యోగక్షేమాలు తెలుసుకుంటున్నాడంటే ఈయన ఒక రకంగా అసలు ఇప్పుడు రేపు ఈయన అరెస్ట్ అయినప్పుడు ఎక్కడికి వెళ్ళాలో ఏంటని ఏమన్నా చూసుకుంటున్నాడా తెలీదు. లేకపోతే ఆయన అడిగి ఏంటయ్యా లోపల వస్తువులు అవి బాగున్నాయా లేదా, పరిస్థితి ఏంటి, ఇప్పుడు నా బోటాడు కనుక నేను అరెస్ట్ అయితే మరి ఎట్లా ప్రిఫర్ చేసుకోను, ఇక్కడ బాగుందా ఇంకెక్కడన్నా బాగుందా అని చూసుకోవటానికి వెళ్తున్నాడా, మనకేం అర్థం కావట్లేదు. ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రిగా చేసి ప్రజల నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదుర్కొని ఓటమి ఎదుర్కొన్న వ్యక్తి చేయాల్సింది అప్పుడు దాష్టికాలు దౌర్జన్యాలు చేసిన ఇలాంటి వ్యక్తుల్ని కాదు. కోట్ల రూపాయలు దండుకుని ప్రజల రక్తం పీల్చిన వాళ్ళని వెళ్ళి నువ్వు ఓదార్పు చేయటం మూలానో పరామర్శ చేయటం మూలానో ప్రజల్లో నీ పట్ల కూడా వ్యతిరేకత వస్తుంది తప్ప నీ పట్ల ఏమీ అభిమానం పెరగదు. ఇంకా నువ్వు మారని మనిషివి అనే తెలుస్తుంది, నువ్వు ఇప్పుడు కూడా మారవని. ఊళ్ళలో ఒక సామెత ఉంటుందండి, పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుడకలతో తప్ప పోవని. పుడకలంటే మీరు అనుకోవచ్చు ఏమన్నా ముక్కు పుడక అలాంటిదని, పుడకలంటే పుల్లలండి. కట్టెలతో మన శరీరంలో ఉన్న అలవాట్లు మనం కట్టెలు కాలినప్పుడు పోవాల్సిందే తప్ప ఈ శరీరంలో ఉన్న అలవాట్లు అవి ఎట్టాగా ఉంటాయి అనేది పూర్వీకులు చెప్పిన సామెత. అయితే మీరు ఇందాక చెప్పినట్టు నిజంగా మాచర్లలో ఏదైనా ఓదార్పు యాత్ర ఒకవేళ జగన్ పెడితే ఫస్ట్ ఒకే ప్రశ్న రాబోతుంది, ఏంటి అంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయ్యాడు కానీ పిన్నెల్లి వెంకటరామరెడ్డి ఎక్కడ, అది వాడిని పట్టుకొని రా అనేటువంటి క్వశ్చన్లు ఏర్పడు. ఇప్పుడు రామకృష్ణారెడ్డి కన్నా సరే వెంకటరామరెడ్డి మీద ఎక్కువ కేసులు ఉన్నాయి, ఎక్కువ ఆరోపణలు ఉన్నాయి. సో ఎందుకని జగన్మోహన్ రెడ్డి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించారు అంటే ములాఖాత్ ఇవ్వడానికి ఎందుకు వెళ్ళాడు అనేది ఒకటైతే, పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో పాటు వెంకటరామరెడ్డిని కూడా తీసుకొచ్చే బాధ్యత జగన్ పైన ఉంది కదా అంటే ఏమంటారు మీరు? అసలు జగన్మోహన్ రెడ్డి గారు కనుక అలాంటి మంచి పనులు చేస్తే ఆయన సొంత కేసుల్లోంచి 12 సంవత్సరాల నుంచి తప్పించుకు ఎందుకు తిరుగుతాడండి? తన మీద వచ్చిన ఆరోపణలే అనుకుందాం, ముందు నా కేసు విచారణ చేయండి నేను సహకరిస్తాను అన్నాను కదా. 3,500 ఆ 4,000 వాయిదాలు పడ్డా కూడా ఆయన హాజరు కాలేదంటే ఆయనకి న్యాయ వ్యవస్థ పట్ల కానీ లేకపోతే ప్రభుత్వ పోలీసు వ్యవస్థల మీద కానీ ఆయనకేం నమ్మకం ఉందండి? ఇప్పుడు ఎవరన్నా మీరు నేను ఇట్లాంటి నేరాలు చేస్తుంటే 12 ఏళ్ల పాటు కేసులు వాయిదా పడతా వెళ్తాయా సాగతీతగా? తర్వాత ముఖ్యమంత్రి పదవి చేపట్టగలుగుతాడా బెయిల్ మీద ఉండి? బెయిల్ రద్దు కాకుండా ఉంటుందా? సిబిఐ లాంటి పెద్ద సంస్థ బెయిల్ రద్దు చేయలేదని సుప్రీంకోర్టు అడిగింది, మీరు ఎందుకు అడగట్లేదు అని. అంటే ఆవిడ ఏం చెప్పారంటే డాక్టర్ సునీతారెడ్డి వెళ్ళారండి రద్దు చేయమని. సునీతారెడ్డి వ్యక్తి అండి, మీరు దర్యాప్తు సంస్థ, మీరు ఒక వ్యవస్థ,
రాజ్యాంగ వ్యవస్థ మీరు, ఆయన మీద మీరు కేసులు పెట్టింది మీరు, ప్రాసిక్యూషన్ చేస్తుంది మీరు, ఆయనకు బెయిల్ మీద ఫ్రీగా ఉన్నప్పుడు లేదు బెయిల్ రద్దు చేయండి, విచారణ ముందుకు జరపమని మీరు కదా అడగాలని కూడా సుప్రీంకోర్టు అడిగితే వాళ్ళు సమాధానం చెప్పలేకపోయారు. అలాంటి పరిస్థితి కాబట్టి ఆయనే వ్యవస్థల నుంచి లేకపోతే రాజ్యాంగం నుంచి చట్టాల నుంచి తప్పించుకు తిరుగుతున్న వ్యక్తి ఇతర నేరస్తుల్ని లేకపోతే ఇట్లాంటి నియంతృత్వ పోకడ రౌడీ పోకడలు ఉన్న వ్యక్తుల్ని రాజ్యాంగంతోనూ పోలీస్ వ్యవస్థతోనూ న్యాయ వ్యవస్థలతోనూ సహకరించమని అడుగుతాడండి ఎవరన్నా? ఇప్పుడు సింహం దగ్గరికి వెళ్ళి న్యాయం కోరితే సింహం ఏం చెబుతుందండి? ఇద్దరిని చెరువు పంచాయతీ కొట్టు తింటది ఎవరినైనా. సింహం న్యాయం చెప్పే వ్యవస్థ కాదు కదా, కొట్టు తినే వ్యవస్థ. ఇప్పుడు మీరు ఏమంటున్నారంటే ఇద్దరు వెళ్ళి సింహం ముందు పంచాయతీ పెట్టుకోవచ్చు కదా అన్నట్టుంది. ఆయన కనుక వెళ్ళి ఆయన తమ్ముడు పారిపోయిన ఆయన కూడా పట్టుకొస్తానని చెబుతాడా? అసలు జరిగిన దానికి క్షమాపణ చెప్పడానికే ఆయన భేషజం అడ్డం వస్తుంది. నేను ఇచ్చిన అధికారాన్ని అడ్డు పెట్టుకుని మీ మీద ఇంత దాష్టికాలు జరిగిందని నాకు మొన్నే తెలిసింది, అప్పుడు ఎన్నికలు కాబట్టి నేనేం చేయలేకపోయాను, ఇప్పుడు వచ్చి నేను తల వంచి మా శిరస్సు వంచి ఈ పల్నాడు జిల్లాలో మీ అందరికీ క్షమాపణ చెబుతున్నాను. ఇతనే కాదు, నా పార్టీకి చెందిన ఏ శాసనసభ్యుడి వల్ల, ఏ నాయకుడి వల్ల, ఏ కింద పంచాయతీ మెంబర్ నుంచి లేకపోతే వాలంటీర్ దగ్గర నుంచి జరిగిన వాటికి నేను తల వంచి నేను క్షమాపణ చెబుతున్నాను. ఇక రాబోయే రోజుల్లో మీకు ఏది ఉన్నా కూడా నాతో సంప్రదించండి, నేను ఉంటాను అనే ఒక హామీ ఇవ్వాలండి. ప్రజలు తల్లడిల్లిపోయారు, ఎవరికి చెప్పుకోలేకపోయారు. చాలామంది ఈయన దగ్గరికి వస్తున్న శాసనసభ్యులు వీళ్ళ శాసనసభ్యులే చెప్పారు కదా, కడియం రాజా అతను మన రామ్మోహన్ రావు గారు అబ్బాయి, ఈస్ట్ గోదావరి రాజా నగరం ఎమ్మెల్యే రాజా చెప్పాడు కదా, నన్ను ఎమ్మెల్యేగా వెళ్తే కూడా అర్ధరాత్రి దాకా ఉంచుకోవడం, మాకు ఐఏఎస్లు కూడా సీఎంఓ ఐఏఎస్లు కూడా మాకు ఇంటర్వ్యూలు ఇవ్వలేదని. ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఆ జిల్లాల్లో ఎన్ని ఇబ్బందులు పడ్డా రాష్ట్ర వ్యాప్తంగా నీ శాసనసభ్యుల మూలన నాయకుల మూలన నీ దగ్గరికి వచ్చి చెప్పుకోవడానికి వీల్లేని పరిస్థితుల్లో పడ్డప్పుడు కనీసం నువ్వు ఫస్ట్ చేయాల్సింది ఈ నీ పార్టీ తరపున చేసి నేరాలు చేసి నీ ఓటమికి బాధ్యులైన వ్యక్తుల్ని నువ్వు పరామర్శించుకుంటే పరామర్శించుకో, కానీ నీకు ప్రజలు మాత్రం ఎప్పటికీ కూడా దగ్గరికి రారనేది మాత్రం ఆయన గుర్తుపెట్టుకోవాలి. అయితే పిన్నెల రామకృష్ణారెడ్డి మీద ఒకటి కాదు దాదాపు ఆయన ఎలక్షన్ ఇదిలోనే దాని ఎఫిడవిట్లోనే ఆయన మీద ఉన్న మర్డర్ కేసులు, అటెంప్ట్ మర్డర్ కేసులు, రేప్ కేసెస్, ఇతర సెక్షన్స్ మీద ఉన్న కేసెస్లో ఆయనే ఇచ్చాడు. దాదాపు 30 పైన ఆయనే ఇచ్చుకున్నాడు. కాబట్టి ఇంకా కాకుండా కూడా ఉండుంటాయి. అలాంటి వ్యక్తిని పరామర్శిస్తానికి వెళ్ళాడు అంటే ఇప్పటికీ పూర్తిగా మానసికంగా సరిగ్గా లేడు అని చెప్పి సునీతారెడ్డి కావచ్చు, షర్మిలారెడ్డి కావచ్చు, వీళ్ళిద్దరు చేసిన వ్యాఖ్యానం కరెక్ట్ అనుకోవచ్చు అంటారా? రాష్ట్ర ప్రజలు కూడా అనుకుంటున్నారండి. ఇప్పుడు సునీతారెడ్డి షర్మిల గారు కాదు, రాష్ట్ర ప్రజలందరూ అనుకోబట్టికే ఇవాళ 11 సీట్లు వచ్చినాయి. ఇంకా కొంతమంది పాపం ఇంకా ఏదో ఇతను గెలుస్తాడన్న ఒక అనుమానం ఉండబట్టే గెలిపించారు. ఈసారి ఎలక్షన్లో ఇంకా ఘోరమైన ఓటమి చూస్తాడు. ఆయన మనిషి మారతాడనేది లేదండి. ఆయనకి కావాల్సింది ఏంటంటే ఇలాంటి అసాంఘిక శక్తుల బలంతోనే నేను గెలవగలనని కిందసారి అట్లా అంటే వాళ్ళందరినీ ప్రోత్సహించాడు. శాసనసభలో కూడా శాసనసభ ప్రతిపక్ష నాయకుల్ని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కూడా తీవ్రమైన అసభ్య పదజాలంతో ఆయన బల్లలు సరిసి మరీ ప్రోత్సహించాడు. కాబట్టి వాళ్ళ పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని పరామర్శించడానికి వెళ్తే ప్రజలు కూడా ఎవరో పెద్ద ఇది పడరు, ఆశ్చర్యపారు. ఎందుకంటే ఆయన నేచర్ అది, అలాంటి వాళ్ళే ఆయనకు కావాలి. ప్రజలతో సంబంధం అక్కర్లేదు, అందుకే ప్రజలు ఆయనకు దూరంగా ఉంటున్నారు, ఆయన ప్రజలకు దూరంగా ఉంటున్నాడు. ఆయనకు కావాల్సిన అసాంఘిక శక్తులు, రౌడీ శక్తులు ఎక్కడున్నా వెళ్ళి పరామర్శించుకుంటున్నాడు. ఆయన జీవితకాలం అట్లా వాళ్ళనే పరామర్శించుకుంటారు. ప్రజలు వాళ్ళ మానాన వాళ్ళకి కావాల్సిన గవర్నమెంట్లు ఎన్నుకుంటారు. అవును. సో చూద్దాం సార్, ఖచ్చితంగా వైసీపీకి సంబంధించి చూస్తే పిన్నెల్ ఒక్కడే కాదు, ఇంకా రానున్న భవిష్యత్తులో ప్రతి ఒక్కరు ఒక్కొక్క జైల్లో వెళ్తాడు. అంటే మళ్ళీ నెక్స్ట్ వెళ్ళేది జగనేమో తెలియదు, కానీ వీళ్ళని ఓదార్పు యాత్ర చేసుకుంటేనే ఈ యొక్క 5 ఏళ్ళు గడిచి కాలక్షేపం అవుద్దండి. ఆయనకి చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళు, వీనికి చేతి నిండా పని. సో చూద్దాం సార్, ఆయన ఓదార్పు యాత్ర బాగా సుఖంగా క్షేమంగా సాగాలని అయితే కోరుకుంటున్నాం. నమస్కారం జగన్ గారు.